తిప్పి 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 సుక్కలు కనబడుతున్నాయి. ఈ లంగావని బ్యాచ్ అయితే ఈ పడవలో కలిసారనమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే నిన్న మా అక్క వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయిపోయినాక అయితే మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి భద్రాచలం బయలుదేరిపోయామన్నమాట. నేను, మా ఫ్యామిలీ, మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దక్క వాళ్ళు అయితే రాలేదు. అక్క కొడుకు సన్నీనైతే తీసుకొచ్చాం. చూసారు కదా, స్టార్టింగే ఇది కనపడ్డదనమాట. చిన్నపిల్లలాగా ఎక్కి కూర్చున్నాం. మా బావ కూడా తిప్పి తిప్పి తను కూడా ఎక్కాడనమాట. చూసారా ఓవరాక్షన్ ఎలా ఉందో, నెమలు కరిసింది అంటున్నాడు. మా చిన్నక్క అనమాట, నేను, మా చిన్నక్క, మా బావ. చక్కగా పిల్లలు అయితే జైంట్ వీల్ ఎక్కి ఒక 2 రౌండ్లు అయితే వేశారు. అలా ఇక దీని పేరు అయితే ఐడియా లేదు. ఇది కూడా ఎక్కి ఆడుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది జంపింగ్ బాల్. ఇక మా సన్నీ చూసారు కదా ఫ్రెండ్స్, పాపం వీడియోలో కనపడకపోతే ఎక్కడ తిడతానో అని నా టార్చర్ తట్టుకోలేక కనపడ్డప్పుడల్లా నమస్తే పిన్ని అంటున్నాడు పాపం. అలానే మీకు క్యూట్ కుందేళ్ళు పిల్లల్ని చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయో కదా. మన దగ్గర రుద్రంపూర్ పార్కులో కూడా ఉంటాయి, కానీ అవి కొంచెం బ్లాక్ కలర్ ఉంటాయి అనమాట. నాకు ఇవి చూడగానే నచ్చేసినాయి, అందుకే వీడియో తీశాను. చూసారు కదా, కొన్నేమో పడుకున్నాయి, కొన్నేమో ఆడుకుంటున్నాయి. మా వాళ్ళు ఏమో చక్కగా నన్ను మా అక్కను వదిలేసి పిల్లలు తీసుకొని మీ ఇద్దరు కలవ కలిసారు, ఎంజాయ్ చేయండి అనేసి వెళ్ళిపోయారు. చూసారు కదా, చిన్న పిల్లలం అయిపోయాం నేను మా అక్క అయితే. చక్కగా ఉయ్యాలలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఆడేసాం, అన్నీ తిరిగేసాం. వీళ్ళిద్దరు అక్కలు చెల్లెలు అనమాట, మా హనిగాడు వినిగాడు. తర్వాత మా హనమ్మ నేను, మమ్మీ నేను అంటే మేము కూడా ఊగేసాం. చూసారా, ఇది పొద్దున్న నుంచి దగ్గరకే రాలేదు, అక్కల చెల్లెలతో కలిసిపోయింది. ఇప్పుడే దొరికింది, అందుకే అట్లా అది పట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా సన్ని చెప్పాను కదా, కనపడ్డప్పుడల్లా హాయ్ అంటాడు. దారా సెల్ఫీ అన్న దిగుదామంటే వచ్చిండు, కానీ వీడియో తీసేసాను నేను. తర్వాత మొత్తం బ్యాచ్ మొత్తం వచ్చేసారు. ఈ ముందున్నదైతే చిచ్చర పిడుగనమాట. అసలు దాన్ని వదిలేయాలి, కానీ అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంది, అంత పిచ్చి. నేను మాట్లాడతాను, నేను చేస్తా వీడియోస్, నాకైతే ఎన్ని ఐడియాస్ ఇస్తుందో. ఇక అలానే మా బావ పని అయితే అయిపోయింది. ఎక్కి చక్కగా ఎక్కడికి పోయినా ఉయ్యాళ్ళు అవి ఇవి నలుగురు ఎక్కి కూర్చుంటే తిప్పి 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 సుక్కలు కనబడుతున్నాయి. గంట వినపడంగానే ఐస్ క్రీమ్ అంటే గట్టి పరిగెత్తారు, అసలు మామూలుగా లేదు. ఫుల్ నవ్వుకుంటున్నాం నేను, మా అక్క అయితే భలే వదిలేశారు వీళ్ళు అనేసి. చూసారు కదా, తలా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు, మొత్తం కుల్ఫీలు తీసుకున్నారు. మా బావల జేబులు ఖాళీ అయిపోయింది పని ఒక్కొక్కరిది. మొత్తానికి పడవ ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసాం. దానికోసం వెయిటింగ్, కానీ దిగుతలేరు. ఎవరో 1-2 బ్యాచీలు అయితే ఎక్కారు, కానీ అస్సలు దిగట్లేదు అనమాట. ఇక ఏం చేస్తాం, చూసుకుంటూ వెయిట్ చేయలేక ఐస్ క్రీమ్లు తీసుకొని చక్కగా కానీ చేసాం, తలా ఒకటి తినేసాం. చూసారు కదా, వీడియో ఆన్ అయితే చాలు హాయ్ పిన్ని హాయ్ పిన్ని హాయ్ పిన్ని ఇదేదే మొత్తానికి అంటించేసిన నేనైతే నా యూట్యూబ్ పిచ్చి. అలానే మేము కూడా ఐస్ క్రీమ్ ఫినిష్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇగో చూడండి, మా సన్ని ఇక ఉయ్యాల కాడ పిన్ని నేను అక్కడ పోతా, ఇంకెవరన్నా వచ్చేస్తారని చెప్పి వెళ్తున్నారు. మా పెద్దక్క రాలేదని చెప్పినాయి కదా, ప్రతిదీ ఫోటో తీసి ఇంటికాడ ఉన్న ఆమెకు పెడతా ఉంటే ఆమె ఎందుకు ఆగిద్ది, మనం కూడా పోతే బాగుండని ఊకే ఆమెను గదిలిస్తున్నా ఇక్కడ ఉండి. మరి ఫొటోస్ పెట్టడం, వీడియోస్ పెట్టడం అలా ఉంటుంది మనతోటి. నాకేమన్నా అనిపిస్తే కంపల్సరీ దానికి దీనికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి అది ఖచ్చితంగా చేసేస్తానమాట, ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా. చూసారా, అక్కడ మా బావ సన్ని వెయిటింగ్ ఉయ్యాల కోసం, అయినా వాళ్ళు ఇస్తలేరు. ఇక మా శ్రీవారు అయితే ఏది ఎక్కుతలేడు, నాకు కళ్ళు తిరుగుతాయన్నాయి. ఇక మమ్మల్ని అయితే పడవెక్కించి ఒకటే తెగ ఊపుతున్నాడు, కానీ ఒక్కసారి ఎక్కబ్బా అంటే ఇంటలేరు. ఇక వీళ్ళైతే కలిసారు, ఈ లంగావని బ్యాచ్ అయితే ఈ పడవలో కలిసారనమాట. పనిలో పని అక్క మేము కూడా ఎక్కుతాం ఆగండి అంటే ఎక్కనిచ్చాం. ఇక మాకు ఛానల్ ఉందని చెప్తే అక్క మమ్మల్ది ఒకటే అరుపులు కేకలు మామూలుగా లేదు. అసలు పార్క్ అంతా తిరిగాం, అసలు ఏమీ అనిపించలేదు. కానీ ఉయ్యాల ఎక్కాకైతే నిజంగా చిన్న పిల్లలం అయిపోయాం నేను మా అక్క అయితే. చూసారా మా అక్క ఎంత హ్యాపీగా ఉందో, అసలు అంతా ఇక గోల అరుపులు. ఇక మాకు తగ్గట్టు ఈ బ్యాచ్ కూడా ఇక మేమే అంటే మాకంటే రచ్చ ఒకటే కూకలు అరుపులు. ఇక మా దెబ్బ కిందున్న మా బావ కూడా ఉయ్యాలు ఎక్కేసిండు, అంత బాగుందా అని. ఇక మా శ్రీవారి సంగతి చెప్పానుగా, కిందుండి ఊపడం తప్ప ఉయ్యాల దగ్గర రాలేదనమాట. కానీ భలే ఉంది అసలు. ఇంక భద్రాచలం వచ్చాం, కానీ ఇంతకు మా అన్నయ్య పిల్లలు మిస్ అయ్యారనమాట. ఇందులో అన్నయ్య వాళ్ళు రాలేదు. మనం ఇంటికి వెళ్ళకముందే పార్కులో దిగేసాం. ఇక చూసారు కదా, కిందుండి ఒకటే ఊపడం కానీ ఎక్కడం లేదు. ఇక మా బావ అయితే ఎక్కిండు, ఇక భలే బాగుందా అనుకుంటే ఎక్కిండు. కానీ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా చూసుకోవడానికి భలే హ్యాపీగా అనిపిస్తాయి కదా. మేము ఇదంతా అయిపోయినాక ఈ వీడియోలు చూసుకుంటా అసలు ఫుల్ నవ్వుకున్నాం అనమాట అందరం. ఇక మా బావ ఎక్కిన 10 నిమిషాలకి ఇదేంద్రో కళ్ళు తిరుగుతానే అన్న డైలాగ్ మొదలేసిండు అనమాట. ఇక ఆ దెబ్బతో అందరం ఒకసారి నవ్వి ఊకున్నాం. చూసారుగా, ఊపమంటే చక్కగా ఊపుకుంటూ ఆ పక్కన ఉన్నాడు, కానీ పాపం ఉయ్యాలైతే ఎక్కలేదు. ఇక అందరం చక్కగా హ్యాపీగా దిగేసాం. ఇక ఎవరి కాళ్ళు అక్కడక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నారనమాట. ఉయ్యాలు ఎక్కే వాళ్ళు ఉయ్యాలు, ఇట్లా నేనైతే ఇందులో కూర్చున్నాను, మాకు ఇంకొక్కడ కూర్చుంది. ఇక నెక్స్ట్ రౌండ్కి వచ్చింది. ఇక మా బావ వరుస బయట అక్కడ నుంచి ఇక్కడ వరకు 5గురం మేమే ఉన్నాం అనమాట. ఒకళ్ళని మొత్తాన్ని ఊపుకుంటూ వచ్చేసిండు. వస్తా అదేంటి అన్నీ ఎక్కేం కానీ ఇది ఎక్కలేదే అని లాస్ట్ మినిట్లో ఇది కూడా ఎక్కి కూర్చున్నాం. ఇక మా సన్ని తగిలిండు, తిప్పేసిండు ఒక రౌండ్. అలానే ఫొటోస్ కూడా దిగాం. చూసేయండి ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగున్నాయి ఫొటోస్ కూడా. మేము దొరికిన మట్టుకే దిగినాం అనమాట. ఇక వాళ్ళని దిగలేదు, ఫొటోస్ అయితే తీసేసినా పెట్టినాం. ఇక అందరూ బాగా చెప్తున్నారు.
వెళ్ళిపోతున్నాం. టైం కూడా అయిపోయింది, పార్కు టైం అయిపోయింది దాకా ఉన్నాం మేము. ఎవరైనా ఉంటారా అలా? మేము కాబట్టి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.